అన్ని పండ్లలోనూ మామిడి పండు తీపి అన్నట్టు అన్ని మ్యాచ్‌లోనూ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే అదొక తీపి అనమాట. ఈవెన్ దో ఈ దీస్ డేస్ వన్ సైడ్ అయితుంది. ఇట్స్ లైక్ వన్ సైడ్ అంటే లిటరల్లీ వన్ సైడ్. నమీబియా కూడా టఫ్ కాంపిటీషన్ ఇస్తుంది కానీ పాకిస్తాన్ ఎప్పుడు ఇయ్యలేకపోయింది. అది వేరే విషయం. బట్ ఎనీవేస్ ఇండియా పాకిస్తాన్ అంటే ఆ ఎక్సైట్మెంట్ అంతే ఉంటుంది. మనము ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ వాళ్ళ బైకాట్ గురించి మాట్లాడుకుందాం. వీ హ్యావ్ టు టాక్. నేను చెప్తున్నా, పాకిస్తాన్ ఏదన్నా స్మార్ట్ మూవ్, ఏదన్నా బ్రిలియంట్ మూవ్ చేసిందంటే దెమ్ చూసింగ్ టు ప్లే అగేన్స్ట్ ఇండియా ఇస్ అ బ్రిలియంట్ మూవ్. ఎందుకంటే ఒకవేళ ఇఫ్ దే బైకాట్ 2 పాయింట్స్ బొక్క, 2 పాయింట్స్ ఎందుకంటే బ్లైండ్గా టీమిండియాకి వస్తాయి. అండ్ దే లూజ్ క్రోర్స్ ఆఫ్ మనీ. వన్ థింగ్ ఏంటంటే అడ్వర్టైజ్మెంట్స్ వాటిలో నుండి క్రోర్స్ ఆఫ్ మనీ పోతాయి. అండ్ ఆల్సో ఒక బ్రాండ్ వాల్యూ పోతుంది, ఒక రెప్యుటేషన్ పోతుంది. అండ్ ఆల్సో బ్రాడ్కాస్టింగ్ రైట్స్ హైయెస్ట్ మనీ అక్కడనే ఉంది, అవి కూడా పోతాయి. సో బిజినెస్ వైజ్ ఎకనామికల్ వైజ్గా చూసుకుంటే పాకిస్తాన్కి ఇండియాతో ఆడడమే ఉత్తమమైన సొల్యూషన్ అనమాట. సో మ్యాచ్కి వెళ్ళే ముందు ఎనీ వ్యూస్ ఆన్ దిస్? నాదొకటే ఒక పాయింట్. యా. పాలిటిక్స్ అనేది ఇండియా వర్సెస్ పాకిస్తాన్ కి పార్టీషన్ ముందు ఉండే తర్వాత ఉండే, కానీ థింగ్స్ హ్యావ్ బికమ్ డర్టీ ఫ్రమ్ దేర్ సైడ్ అన్నట్టే అనుకుంటాను. దే క్లెయిమ్ అస్, వీ క్లెయిమ్ దెమ్. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే వెన్ ఇట్స్ అ స్పోర్ట్, యూ హ్యావ్ బీన్ అ లిటిల్ మోర్, ఏమంటారు, కొంచెం ఆ, కొంచెం దరిద్రంగా బిహేవ్ చేసావు. ఐ యూస్ ద వర్డ్ దరిద్రం. కొంచెం ఇర్రాషనల్ గా బిహేవ్ చేసావు. కొంచెం యూ బిహేవ్ ఆక్వర్డ్లీ అండ్ దెన్ యూ క్లెయిమ్ అండ్ యూ డూ అ లాట్ ఆఫ్ థింగ్స్. అయినా సరే మేము ఒక ఫ్రెండ్ స్టెప్ తీసుకుందాం అన్నా కూడా యూ హీన్ బాయ్కాటింగ్ ఇట్లా. ఈ ట్రెండ్ అంతా కూడా ఐ డోంట్ సీ ఇట్ వెరీ హెల్దీ ఎనఫ్. నా పాయింట్ ఏంటి అని అంటే, ఇఫ్ యు ఆర్ మెచ్యూర్డ్ ఎనఫ్, ఇఫ్ యూ బిలీవ్ ఇన్ యువర్ టీమ్, ప్లే ఇట్ అండ్ షో యువర్ థింగ్ ఆన్ ద గ్రౌండ్. ఇప్పుడు మనం అదే చేసామని అనుకుంటున్నాను. వాళ్ళు అదే చేస్తే అది కొంచెం స్పోర్టింగ్ గా ఉంటుంది. బికాస్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే, దిస్ ఇస్ వాట్ ఐ న్యూ ఫ్రమ్ ఇండియా పాకిస్తాన్ మ్యాచెస్. పాలిటిక్స్ ఎంత ఏదున్నా సరే గ్రౌండ్ మీద కొద్దాము, గ్రౌండ్ లో తేల్చుకుందాం అనే యాటిట్యూడ్ ఆ రోజు ప్రతి టీం కొండే, మన టీం కొండే, వాళ్ళ టీం కొండే. దేవర్ సిచ్యువేషన్స్ వెన్ దే వన్, వెన్ దేవర్ సిచ్యువేషన్స్ వెన్ వీ వన్. బట్ ఆన్ ద గ్రౌండ్ లెట్స్ ప్రూవ్ ఇట్. ఆఫ్ ద గ్రౌండ్ లెట్స్ నాట్ డిస్కస్ అసలు అన్నట్టు ఉండాలి. కానీ ఆఫ్ ద గ్రౌండ్ డిస్కస్ చేద్దాం, ఆన్ ద గ్రౌండ్ గోల్ పెట్టే అంటే గోల్ అంతా ఆఫ్ ద గ్రౌండ్ అనేది ఇట్స్ పాయింట్ దట్ ఐ డు నాట్ లైక్. యా, ఐ ఆల్సో ఫీల్ నాయిస్ కొంచెం టూ మచ్ అయిపోయింది అని. అండ్ ఈ అన్నిట్లో ఐరనీ ఏంది తెలుసా? బీసీబీ, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ చైర్మన్ చెప్తాడు, టు ప్రొటెక్ట్ ద హార్మోనీ ఆఫ్ క్రికెట్ అండ్ టు ప్రొటెక్ట్ ద నేచర్ ఆఫ్ గేమ్, పాకిస్తాన్ మస్ట్ ప్లే విత్ ఇండియా అని చెప్పి చెప్పిండు. లైక్ వావ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కైండ్ వర్డ్స్ సార్ అని అనుకున్నా. ఎనీ టిపికల్ మోర్ బంగాల్. వ్యూస్ ఆన్ దిస్? రిజుల్, బీసీబీ విశాల్? బీసీబీ చెప్పిందా? ద టీమ్ విచ్ ఇస్ నాట్ ప్లేయింగ్. యా. ఓకే, ఐ రెస్ట్ మై కేస్. ఇంకేం లేదు చెప్పడానికి. అదనమాట, ఇంకేం లేదు. బాయ్కాట్ చేయకముందు ఉండాల్సింది. అదే అది దట్స్ ద ఐరనీ అసలు. వాళ్ళకు నిండే Having పాపం watched, వాళ్ళు ఆడేటోళ్ళు మంచిగా డబ్బులన్నీ వచ్చేటివి. యా, ఎగ్జాక్ట్లీ. రిజుల్ ప్లీజ్. మోస్ట్ పాయింట్లెస్ థింగ్, పాకిస్తాన్ వాస్ క్లియర్లీ మెన్షనింగ్ ఫ్రమ్ స్టార్టింగ్, లైక్ బిఫోర్ నుంచి వాళ్ళు అడిగేది ఏంటంటే, వీ వాంట్ దిస్ వరల్డ్ కప్ ఈస్ జాయింట్లీ హోస్టెడ్ బై శ్రీలంక అండ్ ఇండియా. వాళ్ళకి మా మ్యాచెస్ శ్రీలంకలో కావాలి అన్నారు, సెక్యూరిటీ కన్సర్న్స్ అన్నారు. ఇండియా కూడా ఇదే రిక్వెస్ట్ పెడితే అబుదాబిలో పెట్టారు లాస్ట్ టైం ఏషియా కప్. సో Correct. fair and square, it was planned, it was asked for, and they got what they wanted. అండ్ ఆఫ్టర్ దట్ అగైన్ పాకిస్తాన్ బాయ్కాట్ చేస్తా అన్నాం అనేది మోస్ట్ ఫోలిష్ థింగ్. వాళ్ళు శ్రీలంకలో మ్యాచ్ అడిగినారు, ఇండియా అక్కడికి వస్తా అన్నది. ఈవెన్ టు ద ఎక్స్టెంట్ వేర్ ఇఫ్ ద ఫైనల్ ఆర్ సెమీఫైనల్ ఈస్ గోయింగ్ అండ్ పాకిస్తాన్ ఈస్ స్టిల్ ప్లేయింగ్ ఇన్ ఇట్, విల్ ప్లే ఇన్ శ్రీలంక అని కూడా ఒప్పుకున్నారు. ఫైనల్ అక్కడ దాకా ఇండియా పాకిస్తాన్ వెళ్తే కొలంబోలో పెడతాం కూడా రెడీ అయిపోయింది. సో వీ డిడ్ వాట్ ఎవర్ వీ కుడ్ టు హోస్ట్ దెమ్. వీఆర్ బీయింగ్ జనరస్ హోస్ట్ హియర్. Correct. నెక్స్ట్ కమింగ్ బంగ్లాదేశ్, మోస్ట్ పాయింట్లెస్ థింగ్. మాకు లాస్ట్ మినిట్ లో వచ్చి మాకు సెక్యూరిటీ మీద నమ్మకం లేదు అంటే, వాళ్ళు కూడా ఒకడు వచ్చి సెక్యూరిటీ అంతా చూసేసి మాకు నమ్మకం లేదంటారు. మిగతా 19 టీంలకు లేని ప్రాబ్లం వాళ్ళకి వచ్చింది. అంటే ఇంకోటన్నా జస్ట్ యాడ్ ఆన్, వాళ్ళు ఏమంటారు, గవర్నమెంట్ ఈరోజు వచ్చి, ఇది విన్నాను, ఇది ట్రూగా తెలీదు, మేమేమనలేదు, ప్లేయర్స్ ఇంకా బీసీబీ అన్నారు ఈ పాయింట్, మాకేం ప్రత్యేకంగా ఇష్యూ లేదు, మేమేం వాళ్ళని గైడ్ చేయలేదు అని అన్నారు. దట్స్ అబ్సల్యూట్ వర్డ్స్ ఎందుకు ఇక్కడ లైవ్ లో, బట్ దట్స్ నాట్ కరెక్ట్. దట్స్ నాట్ కరెక్ట్.
వాళ్ళు చేసిన కరెక్ట్ కాదు. దేర్ వాజ్ నో పాయింట్, దేర్ వాజ్ నో ప్లానింగ్. లాస్ట్ మినిట్ లో వచ్చి చేస్తే ఐసీసీ కాల్తో అందరికి కాల్తో ఓకే థ్యాంక్ యూ మీరు వెళ్ళండి. దెర్ ఈస్ ఈవెన్ బెటర్ టీమ్. స్కాట్లాండ్ ఈస్ ఈవెన్ బెటర్ టీమ్ రైట్ నౌ టు ప్లే ద వరల్డ్ కప్. ఓకే థ్యాంక్ యూ, మంచి టీమ్ కి ఆపర్చునిటీ వచ్చింది. అండ్ దట్ ఈస్ ఆల్సో ద బ్యూటీ ఆఫ్ దిస్ ఇయర్స్ ఎడిషన్ కదా. 20 టీమ్స్ ఉన్నాయి ఈ ఇయర్. సో దేర్ ఇస్ అ లాట్ మోర్ కాంపిటీషన్ అండ్ టీమ్స్ ఆర్ పార్టిసిపేటింగ్ విత్ హెల్దీ స్పోర్ట్స్మెన్షిప్ స్పిరిట్ ఆడుతున్నారు. స్కాట్లాండ్ కానీ, నమీబియా కానీ, యూఎస్ఏ కానీ దే ఆర్ డూయింగ్ గుడ్. దే ఆర్ ట్రైంగ్ టు షో టు ద వరల్డ్ దట్ దే డిజర్వ్ సమ్ క్రికెట్, దే డిజర్వ్ సమ్ క్వాలిటీ క్రికెట్. మంచి కాంపిటీషన్ కరెక్ట్. ఇవ్వండి, మాకు సిరీస్లు ఇవ్వండి అండ్ చూపిస్తున్నారు. నౌ దిస్ ఇయర్ దే ఆర్ షోయింగ్ దట్ ఓకే వీ నీడ్ సమ్ మోర్ మ్యాచెస్ అని. అట్ ద సేమ్ టైం బంగ్లాదేశ్ వచ్చి మేము ఆడాం, మేము ఇంటికాడ కూర్చుంటే థ్యాంక్ యూ, వెల్ అండ్ గుడ్. నెక్స్ట్ టైం ఇండియా వచ్చినప్పుడు ఇండియా సీ పంపిస్తాం మీ దగ్గరికి, అంతే, అంతమించి ఏం లేదు. అగైన్ 100%. కమింగ్ బ్యాక్ టు పాకిస్తాన్ అగైన్. యా, ఐ విల్ స్టిక్ విత్ ద సేమ్ వాట్ అభినవ్ టోల్డ్. ఐ హావ్ ద సేమ్ ఒపీనియన్. విశాల్ బ్రో, పాలిటిక్స్ ఉండదు ఇక్కడ అసలు. to be honest, it's not Pakistan, it's Confucistan because they want to boycott this match. లేదు అన్ని మ్యాచెస్ అంటే లేదు, అండర్ 19 ఆడతాము, ఓకే అండర్ 19 విల్ ప్లే. సో మరి వరల్డ్ కప్లు బాయ్కాట్ చేస్తారంటే లేదు, ఉమెన్స్ టీమ్ ఆడుతుంది మళ్ళీ, విమెన్స్ టీమ్ విల్ ప్లే అగేన్స్ట్ విమెన్స్ టీమ్. ఉమెన్స్ టీమ్ ఆడుతుంది. they are playing everywhere. To this one they want to create some scene, they want to show their existence. ఇదంతా existence crisis ఇదంతా. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే టు సేమ్ పాయింట్, ఇఫ్ దే వాంట్ టు ఓన్లీ ప్రపంచానికి మాత్రమే తెలియాలి మేము ఆడము ఇండియాతోని అంటే ఇండియా పాకిస్తాన్ మెన్స్ మ్యాచ్ మాత్రం ఆపాలి. ఎందుకంటే ఉమెన్స్ మ్యాచ్ ఇన్ దేర్ ఒపీనియన్ ఎవరు చూడరు, అండర్ 19 మ్యాచ్ ఎవరు చూడరు. నో వన్స్ గోయింగ్ టు వ్యూవర్షిప్ అక్కడ అంత ఉండదు. సో అంత న్యూస్ అవ్వదు కదా వాళ్ళకి. బాయ్కాట్ చేయడం కాదు, దే వాంట్ ఇట్ టు బి ఎ న్యూస్. దే వాంట్ టు ప్రూవ్ పాయింట్ టు ఐసీసీ విచ్ దే కుడ్ నాట్. ఐసీసీ వచ్చి థ్యాంక్ యూ బ్రో, నువ్వు ఆడకంటే ఆడకు, మాకు పోయేదేం లేదు, కొన్ని శాంక్షన్స్ చేస్తాం మరి నువ్వు ఆడనంటే పర్లేదు మేము ఆడుతాం. అయితే ఇక్కడ ఇంకొక థియరీ ఏం చదివినా అంటే, పాకిస్తాన్ ఒకవేళ ఒక్క మ్యాచ్ బైకాట్ చేస్తే ఐసీసీ ఒక్క మ్యాచ్ అట్లే ఉండదు, ఆడకపోతే వరల్డ్ కప్ ఆడకు అని చెప్పింది. ఒకవేళ పాకిస్తాన్ బైకాట్ చేస్తే పాకిస్తాన్ని రిప్లేస్ చేసేది బంగ్లాదేశ్ మళ్ళీ. that is again that makes sense kada, because Bangladesh only wanted their matches in Sri Lanka, same like Pakistan, which Pakistan already got. Pakistan మీరు బాయ్కాట్ చేసి మొత్తం వెళ్ళిపోతా అంటే బంగ్లాదేశ్ వచ్చేస్తుంది, దే విల్ గెట్ ద రిక్వెస్ట్ స్ట్రైట్ అవే. లాస్ట్ అంటే ఇప్పుడు బంగ్లాదేశ్ కోసం ఫైట్ చేసిన పాకిస్తానే బొక్క ఇక్కడ. ఇద్దరు బేసికల్ బొక్క అయింది బంగ్లాదేశ్ కి. ఎండ్ ఆఫ్ ద డే బంగ్లాదేశ్ కి ఫస్ట్ పాకిస్తాన్ సపోర్ట్ చేసింది, బంగ్లాదేశ్ ని పైకి సైడ్ తప్పించేసింది, పాకిస్తాన్ వచ్చి మళ్ళీ ఆడుతుంది సైలెంట్ గా. సో అండ్ ఇంకోటి ఏంటంటే, యాజ్ ఐ టోల్డ్, క్రోర్స్ ఆఫ్ మనీ ఇన్వాల్వ్డ్ ఇక్కడ. పాకిస్తాన్ కి లాస్, అది ఇండియాకి లాస్ ఏమి ఉండదు. అండ్ దే రిక్వెస్టెడ్ మెనీ అదర్ థింగ్స్ లైక్ ట్రై సిరీస్ కావాలి మాకు, ఇండియాతో సిరీస్ కావాలి, ఎవరో కమెంట్ హ్యాండ్ షేక్స్ కావాలి మాకు, ఇది కావాలి అంటే ఇంకేం మేకర్స్ ఆఫ్ మిల్క్ షేకులు తెచ్చిస్తారు. ఇంకా ఈ రిక్వెస్ట్ అయ్యింది, హ్యాండ్ షేకులు కావాలి నాకు, ట్రై సిరీస్ కావాలి, బై సిరీస్ కావాలి. ఐసీసీలో రెవెన్యూ షేర్ ఎక్కువ కావాలి అడిగిరు వాళ్ళు. రెవెన్యూ తీసుకొస్తే షేర్ ఇస్తారు, వాళ్ళ వల్ల పోతుంది రెవెన్యూ. ద ఓన్లీ రెవెన్యూ దే ఆర్ గెటింగ్ ఇస్ వెన్ దే ఆర్ ప్లేయింగ్ అగేన్స్ట్ ఇండియా. వాళ్ళ హోమ్ కంట్రీలో అయ్యే సిరీస్ టెలికాస్ట్ ఎక్కడ అయితేనే కూడా తెలియదు ఎవరికి, వాళ్ళకే అయితేనే లేదు కూడా తెలియదు అసలు, వాళ్ళ టీం వాళ్ళ కంట్రీలో వాళ్ళకే. వాళ్ళ పిఎస్ఎల్ యూట్యూబ్ లో వస్తుంది ఫ్రీగా. సో అదే ఇంకా వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఫైనలీ మనమైతే పాకిస్తాన్తో ఆడుతున్నాము. ఇట్స్ గోయింగ్ టు బి ఫన్. ఓకే, మ్యాచ్లోకి వెళ్ళిపోతే, సీరియస్గా మ్యాచ్లోకి వెళ్ళిపోతే, ఇండియా వర్సెస్ నమీబియా వాస్ కూల్. టు బి ఆనెస్ట్, నమీబియా బాల్డ్ వెరీ వెల్. అంటే స్టార్టింగ్లో కొంచెం రిథమ్ లాస్ అయినా కానీ ఎట్ ది ఎండ్ దే బాల్డ్ రియలీ వెల్. ఎట్ సమ్ పాయింట్ ఇండియా వాస్ లైక్ లుకింగ్ ఫర్ 240-ish 250-ish, బట్ దే రిస్ట్రిక్టెడ్ వెరీ వెల్. ఖచ్చితంగా చెప్పుకోవచ్చు దే రిస్ట్రిక్టెడ్ అస్ అని చెప్పి. అండ్ పాకిస్తాన్ విషయానికి వస్తే, బీయింగ్ జెన్యూన్, దే ఇంప్రూవ్డ్ అలాట్ ఇన్ ద ఫీల్డింగ్ ఎస్పెషల్లీ. దే ఆర్ ప్లేయింగ్ గుడ్ క్రికెట్, అంటే దే ఆర్ షోయింగ్ సమ్ సీరియస్ ఇంటెంట్. So it's going to be tough for us, and Indian cricket team should take this match seriously. Like, we have to crush them hard. That's the only thing I have. నాకు పర్సనల్ గా ఏమనిపిస్తుంది అని అంటే, వాళ్ళ వీక్లింగ్స్ ఇంకా అదే వీక్లింగ్స్ ఉన్నట్టు ఫీలింగ్ వస్తుంది. బట్ ఆన్ ది అదర్ సైడ్, వాట్ చేంజ్ దేర్ వాజ్ ద మైండ్ సెట్. Correct. మైండ్ సెట్ చేంజ్ అయింది. లైక్ థింక్ దట్, లైక్ నువ్వు అన్నట్టు యూ స్టార్టెడ్ ఆఫ్ విత్ ద వర్డ్ సీరియస్నెస్. వాళ్ళు దే టేకింగ్ ద గేమ్ సీరియస్. అఫ్ కోర్స్ దే టేకింగ్ ద గేమ్ సీరియస్, ఎందుకంటే వాళ్ళ ఫస్ట్ మ్యాచ్ ఐ థింక్ ఇట్ వాజ్ విత్ నెదర్లాండ్స్ కదా. Yes. ఆ ఫస్ట్ మ్యాచ్ దే వర్ అబౌట్ టు లూజ్ దట్ మ్యాచ్,
బట్ అవుట్ ఆఫ్ సడన్ వాళ్ళ లాస్ట్ ఓవర్లో దే స్కోర్డ్ దట్ రన్స్ అండ్ దెన్ దే గాట్ దట్ 4 balls పేర్లో గెలిచారు. పాత పాకిస్తాన్ అంత ఇంటెంట్ పెట్టేవాళ్ళు కాదు. పెట్టినా కూడా గోల్ ఉండేది కానీ ఇంటెంట్ పెట్టేవాళ్ళు కాదు. Now I'm మేబీ kind ఓన్లీ of కాంట్రాక్టింగ్ స్టేట్మెంట్ ఏంటంటే యూజువలీ వాళ్ళ లోవర్ ఆర్డర్ స్ట్రాంగ్ గా ఉంటుంది ఎప్పుడు, అండ్ ఎస్పెషల్లీ దిస్ ఎడిషన్ దర్ లోవర్ ఆర్డర్ ఇస్ స్టిల్ బెటర్ దెన్ వాట్ దేర్ మిడిల్ ఆర్డర్ ఈస్. అగైన్ వాళ్ళకున్న మిడిల్ ఆర్డర్ లో బాబర్ ఆజం వాళ్ళకంటే యాజ్ జస్ట్ ఫర్ T20 స్టాండర్డ్స్, కరెక్ట్. అదర్ కంట్రీస్ కి ఉన్న T20లో నంబర్ 4 నంబర్ 5 లో దే హ్యావ్ బెటర్ ప్లేయర్స్ దెన్ పాకిస్తాన్, బట్ అగైన్ దేర్ లోవర్ ఆర్డర్ ఇస్ అగైన్ గుడ్ క్వాలిటీ. ఫహీమ్ అష్రఫ్ గానీ షహీన్ అఫ్రీది గానీ దే ఆర్ బెటర్ 6 hitters అట్లీస్ట్. So that's the only contradicting thing. But yeah, intent again, yeah, definitely I agree with all of you. Like Akhilesh and Abhinav, వాళ్ళు they have improved, especially a team, cricket team improve అయింది ఎక్కడ చూస్తారంటే బ్యాటింగ్ లో కానీ బౌలింగ్ లో కాదు, ఫీల్డింగ్ లో మాత్రమే చూస్తాను నేనైతే. If yeah. they're improving in their fielding, they're showing something, they're putting some They work on took it. some good catches against USA. I watched the match and I was like, wow, okay, they are doing good అని అనిపించింది. Now, I want to ask KG, welcome back actually. Will Usman Tariq is gonna be a threat? Yeah, absolutely. Because interesting stats is that for the last 23 matches, he was not wicketless. Oh, So, yeah, for last 23 match T20Is. So he can be threat. And the second thing is that Indian out of top 8, top 6 are lefties. So Usman Tariq and Sam Ayub can cause a major threat. nice. Want to add to KG. Weather report చూస్తే there's actually rain on the afternoon of that day and very less chances of rain. So ఖచ్చితంగా ఒక చిన్న డాంపీ పిచ్ ఉంటుంది. ఖచ్చితంగా హ్యూమిడిటీ 80% ఉంది అక్కడ. అవుట్ఫీల్డ్ వాట్ ప్రేమదాస క్లెయిమ్స్ వాటర్ చాలా తొందరగా డ్రైన్ అవుట్ అవుద్ది, అంత ప్యాచింగ్ ఉండకపోవచ్చు అని అంటున్నారు. సో కానీ అవుట్ఫీల్డ్ ప్రాబ్లీ స్లో ఉంటది. అవుట్ఫీల్డ్ స్లో ఉంటుంది ఫర్ షూర్. ఆన్ ది అదర్ సైడ్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో నీకు ఏంటంటే డ్యూ రాకముందు ఒకవేళ కనుక దే ప్రిజర్వ్ ద పిచ్ వెల్ ఎంతో కొంత టర్న్ ఉంటుంది. బట్ సెకండ్ హాఫ్ వెన్ ద పిచ్ ఆ డాంప్నెస్ పోయిన తర్వాత డ్యూ వచ్చింది అనుకో, ఇట్ స్టార్ట్స్ గెట్టింగ్ మోర్. నా పర్సనల్ థింగ్ ఏంటంటే ఈ రోజు ఎరాస్మస్ తో జరిగింది అది. ఇట్స్ నాట్ దట్ ఎరాస్మస్ బోల్డ్ వెల్, ఇట్ వాస్ దట్ వీ డిడ్ నాట్ హ్యావ్ ఆన్సర్స్ ఫర్ ఎరాస్మస్. ప్రాబ్లీ ఇప్పుడు వాడు తారిక్ వుడ్ లైక్ సీయింగ్ దిస్ అండ్ వాట్ బి ఎక్సైటెడ్ దట్ అరే వీళ్ళకి ప్రాబ్లం ఉంది, ఐ థింక్ వీ కెన్ డెంట్ అరౌండ్ దట్ బ్యాటింగ్ లైనప్ అని చెప్పి ఆశపడుతూ ఉంటాడు. అండ్ ఐ సీ అ వెరీ స్మాల్ చేంజ్ ఆఫ్ మైండ్ సెట్. అంటే కూర్చొని ప్రిపేర్ అయ్యి వెళ్ళిపోతే ఐ థింక్ వీ కెన్ ఫేస్ హిమ్ ఆల్సో, ఎస్పెషలీ ఇఫ్ హీఈస్ బ్యాటింగ్ అంటే మనం బ్యాటింగ్ సెకండ్ అని అనుకో మాత్రం ఐ థింక్ వీ కెన్ వర్క్ ఇట్ ఆన్ టు హిమ్. బ్యాటింగ్ ఫస్ట్ అయినా సెకండ్ అయినా ఒక వియర్డ్ ఎక్స్ప్రెషన్ ఏంటంటే ఐ థింక్ సంజు వి మైట్ నీడ్ సంజు హియర్ ఇన్ దిస్ గేమ్ అని అనిపిస్తుంది ఎందుకో. సమ్ ఇన్స్టింక్ట్ అంతే, నో లాజికల్ రీజన్. సంజు వాట్ యూ థింక్ నితిన్ బ్రో, కెన్ యూ లెట్ మీ నో యువర్ వ్యూస్? అంటే ఏమనిపిస్తుంది? నా ఇన్స్టింక్ట్ అది అంతే, లాజికల్ ఎక్స్ప్లెనేషన్ ఏం లేదు. అన్మ్యూట్. నిజం చెప్పాలంటే సంజు శాంసన్ కి టాలెంట్ అస్సలు తక్కువ గురించి మనము చాలా ఎక్కువ ఉంది. బెస్ట్ బ్యాట్స్మెన్ ఇన్ అవర్ కంట్రీ. ఏంటంటే టాలెంట్ ని పర్ఫార్మెన్స్ లోగా మార్చుకోలేకపోతున్నాడు. ప్లస్ ఏంటంటే 2024 నుంచి 2026 మధ్యలో స్టాట్స్ చూస్తే కొత్త 3 సెంచరీలు వదిలేస్తే కానీ ఎప్పుడు క్వాలిటీ బౌలింగ్ అటాక్ మీద ఒక మంచి స్కోర్ కొట్టలేదు. ఎందుకో కొంచెం డిసడ్వాంటేజ్ అనిపిస్తుంది బ్రో ఒకవేళ సంజు శాంసన్ ఆడితే మాత్రం మనకి. ఓకే, ఎనీ మోర్ సపోర్టింగ్ కాంట్రడిక్టింగ్ బ్యాటింగ్ స్టేట్మెంట్స్? టెస్టింగ్, ఎందుకంటే టాప్ ఆర్డర్ ఈజ్ ఇన్ఎక్స్పీరియన్స్డ్ అగేన్స్ట్ పాకిస్తాన్. ఇషాన్ కిషన్ ఐ థింక్ హీ డిడెంట్ ప్లేడ్ అగేన్స్ట్ పాకిస్తాన్. తిలక్ వర్మ 1 or 2. అభిషేక్ maximum he won't play. So Samson and Ishan opening with Tilak, it will be a test. And player like Abrar in Sri Lanka conditions is definitely a threat because Hasaranga లాంటి బౌలర్ అక్కడ. Everything So will depend on lower yeah, middle order. Rinku yeah, Singh, Shivam Dube. yes, mainly Shivam Dube because Yeah, the spin attack Shivam Dube is లేదు. GOAT, you know. See, Akhilesh, contradicting to the GOAT status, ఈ రోజు శివం దూబే వాజ్ అండర్ ప్రెషర్ ఫర్ సమ్ రీజన్. బాల్ పడుతున్నది ప్రాబ్లం కాదు, హీ వాజ్ లిటరలీ గోయింగ్ అండర్ ప్రెషర్ విత్ స్పిన్. దట్ వాజ్ నాట్ యూజువలీ వాట్ హీ యాక్చువల్లీ డస్.
కరెక్ట్. ఇంకోటి ఢిల్లీలో ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ శివం దుబే టు క్లియర్. ఆర్పిఎస్ లో ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ. ఆర్పిఎస్ ఇస్ లైక్ ఇఫ్ హీస్ ప్లేయింగ్ అరౌండ్ లైక్ ఇప్పుడు గుజరాత్ డైమెన్షన్స్ అది, నరేంద్ర మోడీ స్టేడియం డైమెన్షన్స్ అది, ఇట్స్ నాట్ ఈజీ టు హిట్ అ సిక్స్ దేర్. అండ్ విత్ ద బాల్ స్కిడ్డింగ్ ఆన్ టు, ఐ విల్ ఎక్స్పెక్ట్ అస్ టు బి బౌలింగ్ ఫస్ట్. ఒకవేళ నేను బౌలింగ్ ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తే బట్కి ఇట్ విల్ బి వెరీ హార్డ్ ఫర్ హిమ్ టు టేక్. అంటే ఇప్పుడు ఆర్పిఎస్ బౌన్స్ కూడా చాలా లోగా ఉంది. మొన్న అబ్జర్వ్ చేస్తే బాల్ లోగా ఉంది. యూ హ్యావ్ టు స్లాగ్ ఇట్ అరౌండ్, యూ హ్యావ్ టు టేక్, యూ హ్యావ్ టు గో అండర్ ద బాల్. ఇది అండ్ ఏంటంటే సిమిలర్ కండిషన్స్ ఈ రోజు కూడా బాల్ వాజ్ నాట్ ఎట్ ఆల్ బౌన్సింగ్, ఇట్ వెంట్ వెరీ లో. అక్షర్ అంటే పటేల్ వికెట్ తీసుకుంటే ఎగ్జాక్ట్లీ ఇట్ వాస్ డైరెక్ట్ లో వెళ్ళిపోయింది. అవును, అక్షర్ పటేల్ వికెట్ అనే కాదు, నువ్వు మీది ఎవరిది తిలక్ వర్మ వికెట్ కూడా వాడు చాలా యాంటిసిపేట్ చేశాడు అది బౌన్స్ ని, కొంచెం ముందుకు వెళ్ళాడు, వాడికి డౌన్ లో తగిలింది. ఇఫ్ యూ రిమెంబర్, అంటే కరెక్ట్. నాకు కాంట్రడిక్టింగ్ గా వచ్చిన పాయింట్ ఉండే రోహిత్ అన్నదాన్ నుంచి. I really wanted Tilak Verma to play today and he was actually playing well. Somewhere under pressure or that thing, అరే మనం ఇంత కొట్టాలి కదా అనే హూప్ లో he was thrown away, to be honest. నాకు somewhere Tilak Verma needs to be guided well because it's not about his technique or anything, it is about the mindset that నేను క్లారిటీగా నా రోల్ ఇది అని ఆడుంటే probably Tilak Verma would survive very easily. Any ball that Erasmus had or anybody had, I think రేపు తారీఖ్ వచ్చినా కూడా I think Tilak Verma will have an answer for it. ఇట్ ఈస్ జస్ట్ అబౌట్ వాట్ ఈస్ ఇన్ హిస్ మైండ్, టు బి ఆనెస్ట్. అందుకే నేనేంటంటే దట్ ఈస్ హౌ వి విన్ ఇన్ ద ఇది మన ఏషియా కప్ లో కూడా తిలక్ వర్మ క్లారిటీ ఉండే, ఎదురుగా ఎవడో నుంచొని ఉంటా అన్నాడు కాబట్టి హీ కుడ్ పర్ఫార్మ్. రేపు తారీఖ్ విషయంలో కూడా అదే అవుతుంది అనుకుంటున్నాను. ఏంటంటే ఎవడో ఒకడు అరే నువ్వు నీ ప్లాన్ ఇది, నువ్వు ఇది చేసుకుంటూ పో, నీకు పక్కన అవతల వైపు మేము ఉన్నాం అంటే ఐ థింక్ తిలక్ వర్మ విల్ సర్వైవ్. ఐ థింక్ సూర్యకుమార్ యాదవ్ విల్ ఆల్సో సర్వైవ్. Tariq for me is not the threat. For me, the biggest threat for that match is going to be the toss. More than Tariq, more than anybody else. Toss. అగ్రీడ్. అంటే వాట్ మై థింకింగ్ ఈస్, మనం తారిక్ అంటున్నాము, అబ్రార్ అంటున్నాం, కానీ వీ ఆల్సో హ్యావ్ వరుణ్ చక్రవర్తి, ద సేమ్ కైండ్ ఆఫ్ ప్రొఫైల్ అని కానను, కానీ ఆ మిస్టరీనెస్, అన్ప్రెడిక్టబుల్నెస్ క్యారీ చేస్తాడు. సో అది కూడా ఒక అడ్వాంటేజ్ కిందకే తీసుకోవాలి మనం. అండ్ ఇంకోటి మేజర్ థింగ్ ఐ వాంట్ టు అడ్రస్ ఇస్ వాట్ హ్యాపెన్ టు అభిషేక్ శర్మ. లైక్ ఫస్ట్ మ్యాచ్ 2 matches అయినాయి అండ్ హీస్ స్టిల్ అట్ 0 runs ఇన్ దిస్ T20 వరల్డ్ కప్ క్యాంపెయిన్. సో డూ యూ సీ హిస్ కమ్ బ్యాక్ ఎనీవన్, బచ్చు? అంటే యాక్చువల్లీ ప్రస్తుతానికి అయితే అంటే సూర్యకుమార్ యాదవ్ చెప్పినట్టయితే నెక్స్ట్ మ్యాచ్ కూడా ఆడాడు అని అంటున్నాడు. ఇప్పుడు టాస్ అవునా? ఉన్నప్పుడు కూడా వాట్ డిడ్ హీ సే? నెక్స్ట్ 1 or 2 matches అని చెప్పేసి అన్నాడు అన్న. ఓకే. At the toss, he said, if any, how far is Abhishek? Ante, yeah, he's still unwell. He might miss 1 or 2 games అన్నాడు. he బట్ might miss అది 1 or 1 or 2 2 అని games అన్నారు. ఇదే సెకండ్ గేమా లేకపోతే ఇది ఇక్కడి నుంచి 1 or దీని 2 తర్వాత games 1 or 2 తెలియదు. ఆ, బట్ అగైన్ ఒక బ్రైట్ సైడ్ ఏంటంటే వెన్ వీ వర్ ఫీల్డింగ్ ఇన్ ద సెకండ్ ఇన్నింగ్స్ హీ కేమ్ అవుట్ రెగ్యులర్లీ. వాటర్ డ్రింక్స్ తీసుకొని హీ కేమ్ అవుట్, హీ క్యారీ డ్రింక్స్ ఇన్ ద సెకండ్. హీ వాస్ బీయింగ్ ద 12th man డ్యూటీస్ చేసిండు ఇవాళ. సో ఈవెన్ బుమ్రా దట్స్ అ కూడా గుడ్ సైన్. అన్వెల్ అన్నారు మొన్న. ఏ మ్యాచ్ ఆడినా యుఎస్ఏ మ్యాచ్ లో బుమ్రా కేమ్ అవుట్ క్యారింగ్ ఎస్. బ్యాట్స్, బుమ్రా కేమ్ అవుట్ క్యారింగ్ వాటర్. ఇవాళ కూడా వి సా అభిషేక్, హీ వాజ్ లుకింగ్ కైండ్ ఆఫ్ పేల్, బట్ అగైన్ హీ మైట్ రికవర్. దట్ విల్ డిపెండ్ ఆన్ ద టీమ్. ఇప్పుడు మనం 2 గెలిచేసినాం ఆల్రెడీ. పాకిస్తాన్, yeah, definitely is an important game. If you want to play him, then definitely team will go for it, and they can rest him in the last game again, kavalante, if you are winning that game. So if team is looking that way, I think Abhishek should be fine to play, and he is an important batsman in this team, because last 10-15 matches lo India just ran on Abhishek Sharma, Tilak Verma and Varun Chakravarti. These guys were the fuel of the team. వాళ్ళ మీద బండి నడిచేసింది అంతే. వాళ్ళు లో ఫ్యూయల్ లో పెట్టుకొని వెళ్ళిపోతున్నట్టు వాడు స్టార్ట్లు ఇవ్వడం, వీడు మిడిల్ ఓవర్స్ లో వికెట్లు తీయడం. ఎవ్రీ వన్ వాజ్ బౌలింగ్ అరౌండ్ వరుణ్ చక్రవర్తి, ఎవ్రీ వన్ వాజ్ బ్యాటింగ్ అరౌండ్ తిలక్ వర్మ, అండ్ అభిషేక్ శర్మ స్టార్ట్ చేస్తాడు, ఇటు పక్క హర్షదీప్ సింగ్ స్టార్ట్ చేస్తాడు. దిస్ వాజ్ ద టీమ్ స్కెలిటన్ లిటరలీ. సో ఇప్పుడు అభిషేక్ కరెక్ట్. శర్మ స్టార్ట్స్ ఇవ్వకపోయేసరికి టీమ్ ఈస్ రిలయింగ్ ఆన్ సంజు, హూ ఈస్ నాట్ గివింగ్ ఇట్ అట్ దిస్ పాయింట్. ఆబ్వియస్లీ ఇషాన్ కిషన్ ఫామ్ లో ఉన్నాడు కాబట్టి కొంచెం తక్కువ కనపడుతుంది ఇంపాక్ట్, కానీ లేకపోతే చాలా హ్యూజ్ ఇంపాక్ట్ యాక్చువల్లీ. అండ్ ఇన్ ప్రేమదాస, ఇఫ్ పాకిస్తాన్ హ్యాస్ కపుల్ ఆఫ్ రైట్ హ్యాండర్స్ బ్యాటింగ్, Abhishek Sharma also might have to bowl 1 or 2 overs.
వర్కౌట్ కాకపోతే. వాళ్ళు 5 స్పిన్నర్స్ అంటే పాకిస్తాన్ హ్యాస్ టూ మెనీ ఆల్రౌండర్స్. షాదాబ్ వాళ్ళ టాప్ ఆర్డర్లో ఆడతాడు, స్పిన్ వేస్తాడు. మొహమ్మద్ నవాజ్ లోవర్ ఆర్డర్లో ఆడతాడు, స్పిన్ వేస్తాడు. 2 ఆల్రౌండర్స్. ఉస్మాన్ తారిక్, అబ్రార్, సయీం అయూబ్, 5 స్పిన్నర్స్ యూజ్ చేస్తుంది పాకిస్తాన్. Most in that 3 or 4 of them have the capability to take it away from the left-handers. So at the same time, Surya Kumar Yadav and Hardik Pandya are also very key in this batting order because they are the only right-handers in this middle order. So yeah, Abhishek Sharma has to play for me at least. హోప్ఫుల్లీ I నెక్స్ట్ think మ్యాచ్ I కన్నా think he సెట్ will play. అవుతాడని అనుకుంటున్నాం. Yeah, I think he will play based on what I saw in the And second innings. because బయటకు and వచ్చింది because కాబట్టి. it's because it's Colombo in place of Arshdeep, Kuldeep has to play. I actually agree with that, but again, I don't know what the team will do. I also think at this point, team might also even look at Washington Sundar in place of Rinku if they want an extra spinner. Sensible. అంటే And డూ యూ రియల్లీ థింక్ వాషింగ్టన్ ని ప్రిఫర్ చేస్తామా అని? I అంటే ఇఫ్ సో హూ ఇస్ గోయింగ్ అవుట్? I think Rinku might go out because batting low. I want him to play personally. On a personal note, I want Rinku to play. I think he's a very Okay. good finisher. He's a capable guy who can కూల్ గా కంపోజ్డ్ గా ఉండి ఫినిష్ చేయగలుగుతాడు గేమ్స్ ని. బట్ టీమ్ పర్ఫార్మెన్స్ వస్తుంది అండ్ వీ ఓన్లీ 15 మెంబర్స్ ఇన్ స్క్వాడ్ అండ్ కొంచెం ప్రెషర్ ఉంటుంది రింకు మీద కూడా. అండ్ స్పిన్ టర్న్ అవుతుంది. నాకు ఒక రింకు నుంచి నాకు 15-20 రన్స్ వస్తున్నాయి, ఎక్కువ రావట్లేదు. అండ్ నాకు అక్కడ ఉన్న ప్లేయర్ నుంచి ఒక 2 hours ఆఫ్ స్పిన్ కావాలి అనుకుంటే రింకు ప్లేస్ లో వాషింగ్టన్ వస్తాడు. ఇఫ్ ద టీమ్ ఈస్ లుకింగ్ ఓకే 10-15 రన్స్ వస్తాయి అనుకుంటే వాషింగ్టన్ మైట్ గివ్ యూ దట్ సేమ్ 10-15 runs with the addition of 2 hours. See, ante I have a supporting statement. Washington has always been beautiful in Nirdahas Trophy gari vannitlo. He was actually fabulous in that stadium also. So his record in Sri Lanka was actually good. In కానీ these నా conditions, yeah, exactly. In these ah, conditions, finger spinners are very effective. కానీ నా ప్రాబ్లం ఏంటంటే రింకు హ్యాస్ 2 prospects అండ్ వాషీ హ్యాస్ 2 prospects. రింకు బ్యాటింగ్ ఎంత ఉంటుందో రింకు ఆన్ ద ఫీల్డ్ ఇస్ ఫెనామినల్. వాషీ is not Correct. that phenomenal on the screen. So Yeah, on the obviously. field, he's lanky. Yes. He's better than Shivam Dube. కొంచెం ఎక్కువ ఎఫర్ట్ పెడతాడు, ఆ జంప్ ట్రై చేస్తాడు, కానీ నాట్ యాజ్ ఫెనామినల్ లైక్ ఆ 2ని 1 చేయడం 3ని 2 చేయడం అని అంత ఫెనామినల్ ఫీల్డర్ కాదు. సో ఆర్వి ఎఫర్ట్ అంటే ఆ 2 ఓవర్ల కోసం ఆర్వి లూజింగ్ అప్ ఆన్ దిస్ పర్సన్ లేదా వీ కెన్ గెట్ ఇన్ కుల్దీప్ యాదవ్ ఫర్ హర్షదీప్ సింగ్ అని ఇంకెవరి కోసమైనా కానీ తెయొచ్చు కదా. సో తెచ్చేటప్పుడు ప్రాబ్లీ మనకు అక్కడున్న 3 spinners తోనే సాటిస్ఫై అవుద్ది కదా. వై If డూ వీ if హ్యావ్ టు this, గెట్ ఇన్ దట్? yeah, I'm not saying both of them. Either one. If you want Either one. Asdeep still, then Rinkun sacrifice చేస్తారు. I personally believe in Kuldeep more than Sundar right now. Yeah, Right now. exactly. ఓకే. Yeah, obviously. Yeah, Arshdeep, Kuldeep is the same like for me. Arshdeep ఒక మహైతో ఒక బాల్ కొడతాడు and 4 hours important. But now you have to bowl Shivam Dube a bit more, obviously, because Of course. ఇద్దరే సీమర్లు ఉంటారు. Now you'll only have Hardik and Bumrah, maybe, but that shouldn't be a problem. We did the same thing in Asia Cup final, so that is a more important match than this. So అక్కడే మనం శివం దుబేతో ఓపెన్ చేసినాం అండ్ మహా అయితే ఒక సాహిబ్ జాదా ఫర్హాన్ గాడు వస్తాడు, వానికి ఒక అవకాశం షాట్ తప్ప ఏమి ఉండదు వాడికి. అన్న ఇప్పుడు మీరు అన్నట్టు ఈ రోజు హార్దిక్ పాండ్యా ఓపెన్ టు ద బౌలింగ్, హీ వాస్ గెటింగ్ హిస్ మూవ్మెంట్. That I told you in the last match. He was getting his movement. Hardik has to bowl it up front, obviously. He has to be ready for that. నా పాయింట్ ఏంటంటే హార్దిక్, ఇట్స్ ఆల్ అబౌట్ హిస్ మైండ్ సెట్. ఇఫ్ హీ వాంట్స్ టు బౌల్ దట్ ఓపెనింగ్ బౌలింగ్, ఇట్స్ నాట్ అబౌట్ హిస్ ఎబిలిటీ, ఇట్స్ జస్ట్ హిస్ మైండ్ సెట్. హీ వాంట్స్ టు టేక్ దట్ వికెట్, హీ కెన్ గెట్ ఇట్. అండ్ ఇంకోటి, వికెట్ ఒకటే చూసుకోకపోతే హార్దిక్ ఈజ్ వెరీ ఎకనామికల్. అంటే మిడిల్ ఓవర్స్ లో డెత్ లో రన్స్ ఇస్తాడేమో అని ఓపెనింగ్ స్పెల్ లో ఈజ్ వెరీ ఎకనామికల్. అబోవ్ 7-8 అయితే బోర్డు. I'll say even further, like this is a funny thing, but yeah, just take the power play wickets in power play and don't take wickets after that against Pakistan. అంటే సార్ అది అంతే. You don't have to. వాళ్ళు కూడా అశ్విన్ లాగా రిటైర్ అవుట్ అయ్యి వెళ్ళాల్సిందే ఇంకా. నితిన్ బ్రో యూ రేజ్డ్ యువర్ హ్యాండ్. నాకు ఎందుకో ఆ స్టేడియంలో సైడ్ బౌండరీస్ చూసిన తర్వాత హార్దిక్ ఎందుకు చాలా ఎఫెక్టివ్ అనిపిస్తున్నాడు. తన షార్ట్ బాల్, స్లోవర్ షార్ట్ బాల్స్, Fair షార్ట్ బాల్ enough. ఉంటాయి కదా. సో అదే అండ్ ఇంకోటి సుందరు
సుందర్ బౌలింగ్ ఇంకా కొంచెం ఫీల్డింగే కాదు, బ్యాటింగ్ కూడా రింకుతో కంపేర్ చేస్తే అంత ఏం అనిపించదు. తన T20కి సూట్ కాదు తన బ్యాటింగ్ అని నా ఫీలింగ్. కరెక్ట్ ఏ రకంగా చూసుకున్నా. అండ్ ఇంకోటి ఆ, నేను బ్యాక్ చేస్తున్నాను కాదు, వి మైట్ సి శివం డూబే బౌలింగ్ యాజ్ వెల్. లాంగ్ స్క్వేర్ బౌండరీస్ ఉన్నాయి. మామూలు స్పిన్నర్ కంటే స్లోగా వేస్తున్నాడు శివం డూబే. సో ఇట్ విల్ బి వెరీ టఫ్ ఫర్ ద బ్యాట్స్మెన్ టు హిట్. ఈరోజు బాల్ చూసిన 102, 104, అదేం స్పీడ్ అది స్పీడే కాదు. లైక్ బ్యాట్స్మెన్ ఆర్ స్ట్రగ్లింగ్ టు కనెక్ట్ దట్. సో వీ మైట్ ప్లస్ ఈవెన్ సి అది 1-2 మంచి overs from లైక్ శివం డూబే. డెఫినెట్లీ ఇన్ దోస్ కండిషన్స్ వేయాల్సిందే స్లో అతను. బాల్స్ గ్రిప్ అవుతాయి అన్న మంచి బచ్చు పిచ్ That's the గట్టిగా reason we bowled today 3 overs as a practice game. కరెక్ట్. అగ్రీ టు దట్ కేజీ. That looks that's a very good point actually. Like they are getting him ready for the next game on coach manam. Maybe like the same way we used in Asia Cup final. We had a lot of spinners for all rounders. At the same time, even Rinku and Washi both played that game, if I remember. Yeah. Both were in the game. We had Kuldeep and Varun too, I guess. Andaru unnaru aa roju. We had only one seamer, I guess. And Bumrah Hardik led aa roju actually. Yeah, so that made it possible. But యాక్చువల్లీ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఒక సీమర్ని కట్ డౌన్ చేయొచ్చు, బికాస్ వీ హ్యావ్ హార్దిక్ అండ్ శివం డూబే, రైట్? సో ఇద్దరి మధ్యలో ఒక 7 overs 7 overs వచ్చినా, బూమ్రా నుండి 4 వచ్చినా, వీఆర్ కవరింగ్ 11 ఆల్మోస్ట్. కానీ again I have a very nice question. Will the team Ask. want Bumrah or Arshdeep? Because there is a nice chance of resting Bumrah also. Or because I right handers ఉన్నారు కాబట్టి వాళ్ళకి లెఫ్ట్ ఆర్మ్ బౌలర్స్ తో టిష్యూ అవ్వచ్చు అని చెప్పని కూడా ఆలోచించవచ్చు కదా. There is this అండ్ thing. అట్లా ఆ రకంగా ఆలోచిస్తే రైటా లెఫ్టా కాదు, బూమ్రా ఎనీ డే. Of course నేను అన్న I'll point. also go with your point, but I will rest Arshdeep actually. Arshdeep regular గా ఆడుతున్నాడు, to be honest. Arshdeep has been playing for 8 or 9 games. Bumrah hasn't played regularly. So just put Bumrah in, rest Arshdeep if you want. You can rest that guy. He has been playing regularly. He is more tired actually, to be honest. కరెక్ట్. సో ఇంకా ఫైనల్ సెగ్మెంట్కి వెళ్ళిపోమా? ఇంకేమైనా ఉందా? ఇంకేముందిలే అయినా. Again, like Shivam Dube, just adding on Shivam Dube, he'll be more effective against batsmen like Babar Azam again. Yeah, not in a funny way, again, normal. Because Babar Correct. Azam likes pace coming onto him, and he can just take those 1s and 2s కాబట్టి Shivam Dube వేసే స్లో బాల్స్ కి మహా అయితే 1s and 2s కూడా స్ట్రగుల్ అవుతాడు. మేబీ గోయింగ్ టు ద ఫీల్డర్ యాజ్ వెల్. అండ్ ఒకవేళ శివం డూబేకి హిట్టింగ్ పోయినా గానీ బౌండరీ దాటే ప్రసక్తే లేదు. అది ఎఫెక్టివ్ ఇన్ దోస్ కండిషన్స్ కదా, లైక్ స్క్వేర్ బౌండరీస్. Exactly. బాల్ విల్ హోల్డ్ ఆన్ టు ద వికెట్ అండ్ మహా అయితే డీప్ ఫీల్డర్ దాకా వెళ్తుంది. సో we can trust him as a bowler at least for 2 or 3 overs even, along with Hardik and Bumrah. So if you're replacing Arshdeep, you can get Kuldeep Yadav. That is the first choice, I guess, in this game. And Pakistan batsmen have historically struggled against Kuldeep as well. So why not? సో ఎస్, చూడాలి. ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఇంట్రెస్టింగ్ యాక్చువల్లీ, టీమ్ కాంబినేషన్ ఎట్లుండబోతుంది ఏంది అని. సో చలో, లెట్ us మూవ్ టు అవర్ ఫైనల్ సెగ్మెంట్. ఫైనల్లో ఏం చేద్దాం? ఆర్ వి ట్రైయింగ్ సంథింగ్ న్యూ, అభినవ్ భాయ్? లేదు, we are going for the same format. 2 predictions, 1 player of the match. Done. 2 bold prediction and బ్రో హలో yeah, please. బ్రో పాకిస్తాన్ బ్యాటింగ్ గురించి ఏంటి ఎవరు మాట్లాడట్లేరు? పాకిస్తాన్ బ్యాటింగ్ ఎక్కడుంది? నేను మాట్లాడినా కదా 2-3 సార్లు. అదేంటంటే వాళ్ళ లో మాట్లాడతారు, పాకిస్తాన్ బ్యాటింగ్ ఎక్కడుంది? We spoke about it. Yeah, openers చెప్పా కదా, పవర్ ప్లే లో they have good power play batsmen. Take those wickets. Don't take పవర్ anything ప్లే out of it. బ్యాట్స్మెన్, డెత్ బ్యాట్స్మెన్ బాగున్నారు, మిడిల్ లో డొల్లా. తీయకండి మిడిల్ లో వికెట్. ఎస్. అండ్ అదే చలో ఎనీవేస్ మూవ్ టు ఫైనల్ సెగ్మెంట్. అంటే పాకిస్తాన్ బ్యాట్స్మెన్ గురించి కూడా మాట్లాడుకోవడానికి పెద్దగా ఏం లేదు, అంటిల్ అండ్ అన్లెస్ సమ్ అవుట్ ఆఫ్ ద బ్లూ గై కమ్స్ ఇన్. ఇవాళ మెయిన్ సో బ్యాట్స్మెన్ ఆయన బెంచ్ మీదనే ఉన్నాడు, ఫకర్ జమాన్. అరే అవును, హీఈస్ యాక్చువల్లీ క్వైట్ అ గుడ్ బ్యాట్స్మెన్, కానీ ఏమో ఫార్మ్ ఇష్యూస్ అయిండొచ్చు. సో ఓన్లీ అగ్రెసివ్ బ్యాట్స్మెన్, అందుకే Yes. బెంచ్ మీద ఉన్నాడు. వాళ్ళంతా ఒక పద్ధతి వేరే. వాళ్ళ అది thinking వేరే, వేరే అది ఉంటది. అది వేరు. ఇట్లా ఎక్సర్సైజ్ చేద్దాం ఇట్లా. బ్రో నువ్వు బాగా ఆడుతున్నావు, బెంచ్ లో కూర్చో. నువ్వు ఇంకా బాగా ఆడుతున్నావు, అసలు పక్క లెవెల్ లో నువ్వు రాకు. అండ్ కంపారిటివ్లీ హరీష్ రావ్ షుడ్ హావ్ బీన్ దేర్ అండ్ మొహమ్మద్ రిజ్వాన్ షుడ్ హావ్ బీన్ దేర్. సరే, ఇంకా అదే మళ్ళీ ఎట్ ది ఎండ్ విశాల్ అనుకున్న టాపిక్ కిందికి వస్తుంది. బాగా ఆడుతున్నావు అంటే వెళ్ళిపో అంటారు, అది వేరే విషయం. యా, లో స్కోరింగ్ Yes. అయితే వాళ్ళు
నో హారిస్ రౌఫ్ ఎంత కోహ్లీ చేత 2 సిక్సెస్ తిన్నా ఎన్ని తిన్నా ఐ ఐ బ్యాక్ హిమ్ ఈజ్ మంచి హిట్ ద డెక్ హార్డ్ బౌలర్. అది సరే ఓకే, ఫైనల్ దాంట్లోకి వెళ్ళిపోదాం. 2 బోల్డ్ ప్రిడిక్షన్స్ ఇవ్వండి నాకు, అండ్ యు ఆర్ హ్యావింగ్ ₹100 అండ్ యూ హ్యావ్ టు ప్లేస్ యువర్ బెట్. ఎవరు పాకిస్తాన్ ప్లేయర్ మీద బెట్ బెటర్ అనుకోండి. సో విల్ గో విత్ ఇండియన్స్ ఓన్లీ. బచ్చో, ఐల్ స్టార్ట్ విత్ యూ. ఫస్ట్ 2 బోల్డ్ ప్రిడిక్షన్ predictions. వచ్చేసి వరుణ్ చక్రవర్తి టు పిక్ 5 ఫర్. ఓకే. ఇంకోటి తిలక్ వర్మ మంచి ఒక 70 అట్లా కొడతాడేమో అని అనుకుంటున్నా. చూద్దాం. వావ్. అండ్ ₹100 బెట్. ₹100 బెట్ వచ్చేసి తిలక్ వర్మ మీద పెడతాయి మ్యాచ్, ఎందుకంటే ద మెయిన్ కీ ప్లేయర్ మనకి వావ్. పాకిస్తాన్ వావ్. కాబట్టి చెప్తున్నా పక్క. కేజీ 2 predictions and bet. Yeah, bet on Akshar Patel. Shivam Dube, one prediction Shivam Dube to score 50, and second one is Kuldeep Yadav. If he plays, then 4 wickets, Wow. with Varun Chakravarti 2 wickets, and player of the match Akshar Patel. Perfect. Rohit. 2 predictions, ₹100, only one player, Hardik Pandya. Psycho, ప్రిడిక్షన్స్ ఏంట్రా, Mora. ఏదో ఒకటి చెప్పు. ఒకటే ప్రిడిక్షన్, హార్దిక్ పాండ్యా మాస్. అంతే. ఓ బ్యాట్ బాల్ ఫీల్డ్, దట్స్ ఇట్. 3D ప్లేయరా? ఎస్, 3D ప్లేయర్. 4D. ఎగ్జాక్ట్లీ. ఇంకేటి ఉంది? 3 కదా, బ్యాటింగ్, ఫీల్డింగ్, బౌలింగ్, ఆడి. లీడర్షిప్. లీడర్షిప్. సావడి. ఓ సావడి. అది సావటి. అది నితిన్ బ్రో. ఈసారి ఆ డాక్యుమెంటరీ ఫరాన్ ని బుమ్రా సైలెంట్ చేసేస్తాడు. డాక్యుమెంటరీ ఫర్హాన్. ఇంకా వన్ మోర్. ఇంకా నేను హార్దిక్ పాండే సెకండ్ ప్రొడక్షన్ ఈ విల్ స్కోర్ విత్ బ్యాట్ అండ్ బాల్. ఓకే, ₹100 బెట్. నేను అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ మీద వేస్తున్నా. అభిషేక్ శర్మ డౌట్. వావ్. వర్త్ అవి. ఇషాన్ శర్మ అంటున్నాను నేను, ఇషాన్ కిషన్ మీద వేస్తే వర్త్. అది పెద్ద Will score 50 ఆండవాళ్ళు అది. పెద్దది. సాయి బ్రో, చీకట్లో దాక్కున్నాడు సాయి. లో స్కోరింగ్ గేమ్. వావ్, ఐ లవ్ ఇట్. యా. ఇంకా నెక్స్ట్ Second నెక్స్ట్ prediction. ప్రిడిక్ట్. గౌతమ్ గంభీర్ ఏదో ఒకటి అన్ప్రెడిక్టబుల్ థింగ్ చేస్తాడు. అది బోల్డ్ ప్రిడిక్షన్ ఏంది? అది ఆఫ్ కోర్స్ అయ్యేదే కదా. మొన్న ప్రిడిక్షన్ ఇచ్చాడు, బ్రహ్మాండమైన ప్రిడిక్షన్. గౌతమ్ గంభీర్ కెమెరా చూసి నవ్వుతాడు అని అన్నాడు, నవ్వాడు. చలో ₹100 బెట్. గంభీరా ఎందుకు కొంపదీసి? ₹100 ఉస్మాన్ తారిక్. నేను ఎవరి మీద ₹100 వేస్తే వాళ్ళు మంచిగా ఆడతలేరు. నువ్వు నేను బోల్డ్ ప్రిడిక్షన్ ఇయ్యనా? నేను తర్వాత ఇస్తలే లాస్ట్కి. సాయి ఈ మాట గుర్తుపెట్టుకో. విశాల్ బ్రో. So yeah, prediction number 1, Babar Azam to score 50 and India winning the match. Obviously. Second prediction, Hardik Pandya to end Usman Tarik's career here itself. వావ్, ఐ లవ్ ఇట్. వాడు ఎంత ఆగేస్తే అంత దూరం పోతుంది బాల్. అది లవ్ ఇట్, అబ్సల్యూట్లీ లవ్ ఇట్. Yeah, ₹100. ₹100. Yeah, I wanted to stick with Hardik or Akshar, but yeah, I'll go with Tilak Varma. వావ్, సూపర్. Yeah. నెక్స్ట్ రిజుల్. టైం లేదు మనకి, 3 నిమిషాలే ఉంది. Yeah. Okay. Most of my predictions are already covered. Usman Tariq will go for 15 plus runs. Shivam Dube will hit him, most Yes. probably. Yeah, boy. And Jasprit Bumrah will get his revenge. Saeed Zada Farhan will fall for. Jasprit Bumrah will get him very early. And player to watch out for, Hardik Pandya. అభినవ్ బ్రో, లాస్ట్ నువ్వే. It will be a nice 140 to 170 interesting match. అక్షర్ పటేల్ విల్ హ్యావ్ అ ఫ్యాబులస్లీ ఇంట్రెస్టింగ్ మ్యాచ్. ఒక 2 క్రూషియల్ వికెట్స్ తీస్తాడు, ఒక చిన్న క్రూషియల్ 20-30 రన్స్ నాక్ కొడతాడు. ప్లేయర్ టు వాచ్ అవుట్ అక్షర్ పటేల్. పర్ఫెక్ట్. ఇంకా నా ప్రిడిక్షన్ చెప్తున్నా. సాయి బ్రో, నువ్వు ₹100 తారిక్ మీద వేసినా అయ్యకపోయినా తారిక్ విల్ బి ఎ ఫ్లాప్.
100% అది. దట్స్ మై ఫస్ట్ ప్రెడిక్షన్. సెకండ్ ప్రెడిక్షన్, లో స్కోరింగ్ గేమ్ బట్ ఇషాన్ కిషన్ విల్ సేవ్ అస్ లైక్ ఒక క్విక్ 30 క్విక్ 40 తోటి. అండ్ మై 100 రూపీస్ బెట్ ఆన్ గౌతమ్ గంభీర్. యా, వాడిలో హీస్ ద ఏముంది? ప్లే రోజు రోజుకి గంభీర్ ఫ్యాన్స్ ఎక్కువైతుర్రు. he's not a player to watch out for, he's a playmaker to watch out for. పని చేద్దాం, సంజు ప్లేస్ లో ఆయన దింపేద్దాం ఓపెనింగ్. బెస్ట్. స్పిన్ యాక్చువల్లీ బాగా పాకిస్తాన్ ఆడతాడు. అంటే రెచ్చిపోతాడు. ఐ లవ్ గంభీర్ యాజ్ ఎ ప్లేయర్. ఆడొచ్చి గెలిపిస్తాడు. ఆ ఒక్క 75 అట్లా మళ్ళీ. అంతే 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 అంతే. సెన్సిబుల్. అది సూపర్. వాట్ అన్ అమేజింగ్ సెషన్ అసలు. చాలా రోజుల తర్వాత వచ్చి కూడా ఐ ఫీల్ సో లైట్, సో హ్యాపీ. అండ్ ఏముంది, గెలిచాక మళ్ళీ కలుద్దాం. గెలుస్తున్నాం కూడా. అది ఎంత మార్జిన్ అనేది మన 15th డిసైడ్ అవుతుంది. బట్ వీఆర్ విన్నింగ్, దట్ ఈస్ ఫర్ షో. సూపర్. అది అండ్ ఇంకా సో ఇంకేముంది అదే ఫైనల్ అదే స్టేట్మెంట్? ఏం లేదు, ప్రశాంతంగా గెలిచాక మాట్లాడదాం అనేది ఫైనల్ స్టేట్మెంట్. ఆ లైక్ షేర్ Yes. సబ్స్క్రైబ్ అడిగేస్తే పని అయిపోతుంది అఖిలేష్. మీరు ఇప్పటివరకు చూడడమే ఎక్కువ, కానీ చూస్తున్నారంటే యూ డెఫినెట్లీ డిజర్వ్ టు బీ హియర్ అండ్ ఆల్సో డెఫినెట్లీ డిజర్వ్ టు గెట్ అ లైక్ అండ్ సబ్స్క్రైబ్. సో ప్లీజ్ ఇప్పటివరకు వీడియోస్ నందుకు థ్యాంక్ యూ. అండ్ డు నాట్ ఫర్గెట్ టు ఫాలో, సబ్స్క్రైబ్ టు ఆరెంజ్ ఆర్మీ అఫీషియల్. మ్యాచ్ గెలిచాక కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ యూ ఆల్. బాయ్.